రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి వైట్ బర్లీ పొగాకు, బ్లాక్ బర్లీ పొగాకుని కొనుగోలు చేయాలని, తద్వారా పొగాకు పండించినటువంటి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సంవత్సరం వైట్ బర్లీ కానీ, బ్లాక్ బర్లీ పొగాకు కానీ కింటా 4,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అడుగాకైతే 2,500 నుంచి 3,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దళారులు సిండికేట్గా ఏర్పడి పొగాకు పండించినటువంటి రైతుల, కౌలు రైతుల కష్టార్జితాన్ని దోసుకు తింటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలులో ఏమాత్రం జోక్యం చేసుకోవటం లేదు. దీనివల్ల ఇచ్చలవిడిగా పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు దళారులను ఏర్పాటు చేసుకొని కౌలు రైతుల దగ్గర నుంచి పొగాకు తక్కువ రేటు కొనుగోలు చేసుకొని ఎక్కువ లాభాలు గడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో పైగా పొగాకు సాగైంది. ఇందులో వర్జీనియా పొగాకుతో పాటు బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకు కూడా గణనీయమైన సంఖ్యలో సాగైంది. గత ఏడాది ఇదే సీజన్లో కింటా పొగాకు 15,000 నుంచి 18,000 రూపాయల వరకు బ్లాక్ బర్లీ కానీ, వైట్ బర్లీ కానీ ధర పలికింది. దీన్ని ఆసరా చేసుకొని ఎక్కువ మంది రైతులు లాభాలు వస్తాయని చెప్పి ఆశతో ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయల కౌలు చెల్లించి పేద రైతులతో సహా పొగాకు పండించారు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా రావటం లేదు. పొగాకు పండిస్తే లాభదాయకం ఉంటుందని చెప్పేసి ఆశపడ్డారు. కానీ ఈ సంవత్సరం మార్కెట్కి వచ్చినప్పుడు పరిశీలిస్తే ధరలు పడిపోయి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు ఈ బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ సాగు చేశారు. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సాగు అయింది. అంటే సాధారణంగా ఈ పొగాకుని కొనుగోలు చేసేదానికోసం వ్యాపారస్తులే సీజన్ ప్రారంభంలోనే రైతుల దగ్గరికి వెళ్ళి విత్తనాలు ఇచ్చారు, హామీ తీసుకున్నారు. పండిన పంట అంతా మేమే కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతుల దగ్గరికి ప్రోత్సహించి పొగాకు పండించారు. ఈరోజు పొగాకు పంట మార్కెట్కి వచ్చే సమయానికి ఈ కంపెనీల ప్రతినిధులు కానీ, వాగ్దానం చేసిన వాళ్ళు కానీ, హామీ ఇచ్చిన వాళ్ళు కానీ కనపడుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏమిటంటే ఇంకా ధరలు తగ్గించుకొని కొనుగోలు చేయాలని, ఎక్కువగా లాభాలు గడించాలనే ఉద్దేశంతో కంపెనీల యొక్క ప్రతినిధులు, కంపెనీలు సిండికేట్ అయిపోయి ఈరోజు పొగాకు పండించినటువంటి రైతుల యొక్క ఆదాయాన్ని కాజేసే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. మరి ఎంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, పొగాకు బోర్డు కానీ దీని గురించి అసలు పట్టించుకోవటం లేదు. పొగాకు బోర్డు వాళ్ళని సంప్రదిస్తే ఇది మాకు సంబంధం లేదు, మేము కేవలం వర్జీనియా పొగాకు మాత్రమే మేము నియంత్రిస్తాము, బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ మా పరిధిలో లేదని తప్పించుకొని తిరుగుతూ ఉంది. మరి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ సంవత్సరం పొగాకు పండిస్తే కొనే నాదులు లేక తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి ఐటీసీ కానీ, జీపీఐ కానీ, దక్కన కానీ, ఎల్ఎన్స్ కంపెనీలు కానీ వాళ్ళు ప్రోత్సహించడం, తర్వాత పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పటం, ఇప్పుడు తప్పించుకొని తిరగటం చాలా బాధాకరం. మరి ప్రభుత్వం ఆ కంపెనీల యొక్క ప్రతినిధులతో సంప్రదించి పొగాకు కొనుగోలు ఎందుకు చేయరని చెప్పేసి ప్రభుత్వం మాత్రం అడగలేకపోతూ ఉన్నది. మరి దీనికి కారణం ప్రభుత్వానికి ఆ కంపెనీల మధ్య ఉన్నటువంటి బంధం ఏమిటో మనకు అర్థం కావటం లేదు. మరి ఎకరానికి 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టి కౌలే 30,000 నుంచి 40,000 రూపాయలు చెల్లించి పొగాకు పండిస్తే పొగాకుకి ధర లేకపోవటం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిని ఇవాళ పొగాకు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని తక్షణమే పొగాకు కొనుగోలు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా మార్కెట్ ద్వారా అవసరమైతే పండిన పొగాకులో కనీసం ఒక 70% పొగాకునైనా, అంటే 70 మిలియన్ల కేజీలు పొగాకు ఈ సంవత్సరం పండితే దాంట్లో 50 మిలియన్ల కేజీలైనా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అటు ప్రతినిధులు ప్రయత్నం చేస్తే కొంత లాభదాయకం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు
విదేశీ మార్కెట్లో బాగా ఎగుమతి చేయడానికి చాలా లాభదాయకంగా ఉన్నది. డాలర్ రేట్లు కూడా పెరిగినాయి. అటు దేశానికి ఇటు రాష్ట్రానికి మంచి విదేశీ మార్కెట్ ద్రవ్యం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు కూడా లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడినటువంటి రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావటం లేదు. అందుకని పొగాకు కొనుగోలు చేసే దానికోసం వెంటనే ప్రారంభించాలని, అవసరమైతే మార్కెట్ రంగంలో దించి పొగాకు కొనుగోలు చేసే దానికోసం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ పొగాకుని పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతామన్నాం. అంతేకాకుండా పొగాకుకి అంటే వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ పొగాకు కూడా మద్దతు ధరలు నిర్ణయించి స్వామినాథ్ కమిటీ చెప్పిన సిఫార్సులను పరిగణలో తీసుకొని దాని చట్టబద్ధత కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.